ఇమీడియట్ విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ కూటమి రేపు తెలంగాణలో కూడా ఏర్పడబోతుందా అంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి మీడియా ప్రచార ధోరణిని జరుగుతున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకుంటే ఇది సాధ్యమేమేమో కరెక్టేనేమో అనిపించే విధంగా వాతావరణం కనపడతా ఉంది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభావం ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. జగన్ 175కి 175 గెలుస్తామంటూ తొడగొట్టి భరోసాను వ్యక్తపరిచినటువంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ అధినేత 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఏమాత్రం స్పందన లేనటువంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ ఎంతో జోషునిచ్చి తెలుగుదేశం పార్టీని అదేవిధంగా బద్ధ వైరంగా వ్యక్తిగత దోషంతో ఎడబాటుగా ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీని కలిపిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ చతురత సారథ్యం ఖచ్చితంగా ఉందని ఒప్పుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూటమిగా ఏర్పడి మరి సర్వేలను కూడా విస్తుపోయే విధంగా 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీని 11 సీట్లకి పరిమితం చేసినటువంటి ఈ కూటమి ప్రభావం ఎలా పనిచేసింది ఏంటి అనేది ఒక్కసారి యావత్ భారతదేశం విస్తుపోయిన పరిస్థితి. జగన్ మీద ప్రజలకి పథకాల దూరంలో డబ్బులు ఇచ్చిన అభివృద్ధి పరంగా వెనకబడ్డాడు, అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అంటూ ఈ కూటమి చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మారో ఏమో. మరి జగన్ ని 11 సీట్లకి పరిమితం చేశారు. మరి ఈ సక్సెస్ ఫార్ములాతోనే రేపు 28లో తెలంగాణ ఎన్నికల్లో ఈ కూటమి ప్రయోగం మళ్ళీ రిపీట్ కానుందా అంటే కొన్ని వాతావరణ పరిస్థితి చూస్తే నిజమే అనిపిస్తా ఉంది. మొన్న జనసేన ఆవిర్భావ సదస్సులో కూడా మరి తెలంగాణ గురించి ఎక్కువగా చెప్తూ తెలంగాణ నా కార్యకర్తలు, తెలంగాణ మా ఫ్యాన్స్, తెలంగాణ అంటూ పవన్ కళ్యాణ్ గారు పదే తెలంగాణని అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలతో మాట్లాడుతూ తెలంగాణని ఎక్కువగా మాట్లాడే దశలో ఒక వాతావరణం కనపడతా ఉంది. అదేవిధంగా చూస్తే గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకుడు కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించినటువంటి పరిస్థితి మనం చూసాం. బీజేపీకి ఫేవర్గా తెలుగుదేశం కూడా మరి కొంత పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. అప్పటికి కాంగ్రెస్ తోటి తెలుగుదేశం టైఅప్లో ఉంది. తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ పరిణామాల్లో మరి జగన్ను కొట్టాలంటే ఎట్టి పరిస్థితుల్లో మన కూటమిగా ఏర్పడాలని మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి దగ్గరై కూటమి ఏర్పడి జగన్ని ఓడించిన పరిస్థితి మనం చూసాం. ఇక తెలంగాణలో ఎంతో కార్యకర్తల బలం ఉన్నటువంటి చారిత్రక స్థాయిలో బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక దశలో అక్కడ పోటీని కూడా మానుకున్న పరిస్థితి తెచ్చింది. అయితే ఖమ్మంలో గత ఎన్నికలప్పుడు ఖమ్మంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సభ పెడితే విపరీతంగా వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలను చూసి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి మనకు తెలుస్తాం. అయితే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ని దాదాపుగా ఎన్నికల్లో కాంగ్రెస్ కి గట్టి పోటీగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో కూడా మంచి బలాన్ని పుంజుకున్నటువంటి బీజేపీతో మిక్స్ అయ్యి కూటమిగా ఏర్పడితే అక్కడ కూడా మన ప్రభావం చూపించలేనటువంటి పరిస్థితిలో ఈ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తాం. దానికి తగ్గట్టుగా కొత్తగా ఎమ్మెల్సీగా వచ్చినటువంటి రాములమ్మ విజయశాంతి బహిరంగానే ఫస్ట్ ప్రెస్ మీట్ లో ప్రమాదం జరగబోతుంది, తెలంగాణని వ్యతిరేకించినటువంటి పార్టీలు నాయకులు మళ్ళీ మన మీద కూటమిలాగా వచ్చి బీజేపీతో మిక్స్ అయ్యి మన నెత్తిన తాండవం చేయబోతున్నాడు చెప్పినటువంటి విజయశాంతి వ్యాఖ్యలు ఒక్కసారి అవాక్కైన పరిస్థితి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఇది బీజేపీ కుట్ర చేయబోతుంది అనేటువంటి విజయశాంతి మాటలు చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాయి. దాని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మరి నిజంగానే తెలంగాణలో ఆల్రెడీ ఎంతో క్షేత్రస్థాయిలో వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దాదాపుగా తట్టాపుట్ట సర్దుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చిన వాతావరణంలో నుంచి మళ్ళీ వాళ్ళందరినీ విసిగొలిపి తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ని తాడులాగా వాడుతూ బీజేపీతో మిక్స్ అయ్యి ఎటు ఇక్కడ కూటమి ఉంది కాబట్టి ఇదే కూటమి ప్రయోగంతో అక్కడ ప్రభావాన్ని చూపే పరిస్థితులు లేకపోలేదనేది మరి రాజకీయ విశ్లేషకుల వాదన. ఏది ఏమైనా కూటమి తెలంగాణలో కూడా ఏర్పడే వాతావరణం కనబడతా ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా ఈ కూటమిని ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో
లోకేష్ కి సీఎం పదవికి అడ్డు లేకుండా పోవచ్చు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే అనే కాన్సెప్ట్ కూడా నడుస్తా ఉందని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉందంటే జన సైనికులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలి అనేటువంటి ఒక వాతావరణాన్ని హైప్ చేసుకునే దశలో మన కూటమి సభ ద్వారా కొంత కుంపట్లు తగినటువంటి వాతావరణం మనం చూసాం. మరి లోకేష్ ని సీఎం చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు కోరిక తీరాలంటే పవన్ కళ్యాణ్ అడ్డు తప్పించాలంటే ఎలా? మరి ఆయన్ని వివిధ రాష్ట్రాల్లో కూటమిని పెట్టే పరిస్థితులు ఆయన అలా ప్రమోట్ చేస్తూ తెలంగాణకి పవన్ కళ్యాణ్ ని ఆఫర్ చేస్తూ లోకేష్ కి ఏపీలో అడ్డు తొలగించే దశలో ఒక కుట్ర జరుగుతుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషణ. ఏది మనం ఆలోచనలుగానే తీసుకోవాలి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయినటువంటి కూటమి రేపు తెలంగాణలో కూడా కూటమి ప్రయోగం జరగబోతుంది అనేది దానికి సంబంధించి ఇటీవల కేంద్రాన్ని 2-3 సార్లుగా కలిసినటువంటి పరిస్థితి అని చెప్పి వార్తలు వస్తున్నటువంటి చూస్తా ఉన్నాం. కాబట్టి 2028 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అనేది ఏర్పడుతుందా? ఏర్పడితే ఎటువంటి ఫలితాన్ని చూపిస్తుంది? ఎటువంటి ఫలితాలని రాబట్టుకుంటుంది? ఏ ఏ పార్టీల ఓటు బ్యాంకుని గండి కొడుతుంది? ఏ పార్టీని అధికారంలో రాకుండా తొక్కిస్తుంది? లేదా ఈ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.